చేస్తున్నామండి. అది ఏమిటంటే 10 నిమిషాలతో గడిపి నేను కృతజ్ఞత ముగిస్తా. 9 గంటలకు మీకు భోజనానికి వదిలేస్తాను. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎందుకు ఇంటలేదు అని మానవుని సమస్య. దేవుని జవాబు ఏంటో ఈ 3 రోజులు వేసుకున్నాం మనం. నీకున్న సమస్య ఏంటి? ఉపవాసం ఉంటున్నాను నేను, ప్రార్థనకు వస్తున్నాను నేను, ప్రార్థన చేస్తున్నాను నేను. మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నాకు నా ప్రార్థన యేసు ప్రభుల వారు ఎందుకు వింటలేదు అని మనుషులు దేవుని మీద ఆశపోయారట. దేవుడు చెప్పాడు, వింటాను నేను, వినే చెవులు నాకుండి వినే దేవుణ్ణి నేను, వినకుండేవాడిని కాదు. ఆఖరి కొడుకు ఎక్కడో దారిలో పడిపోతే అరణ్యంలో ఉంటే ప్రార్థన చేస్తే ఏడుస్తుంటే విన్నాను నేను, మీ ప్రార్థన వింటాను. కానీ నేను వినటానికి అనుకూలంగా లేరు మీరు. మీ ప్రార్థనలో నాకు ఇష్టంగా లేదు, మీ ఉపవాసం నాకు ఇష్టంగా లేదు. మీరు చేసే ఉపవాసం ఉండి చేసే ప్రార్థన అంతా వేషధారిగా ఉంది, అందుకు వెళ్ళలేకపోతున్నాను నేను అన్నాడు. మరలా ప్రశ్న వేశారు, ఎందుకు వినవయ్యా, నువ్వు దేవుడు కదా అన్నారు. అప్పుడు దేవుడు చెప్పాడు, యెషయా నువ్వు వారితో మాట్లాడు అన్నాడు. ఏం మాట్లాడమనంటే, వారు పాపం చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, భయంకరంగా ఉండారు, అవన్నీ లోన పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. అయ్యో ఆ ప్రార్థన నాకు అంగీకారం లేదని చెప్పయ్యా అని చెప్పాడు. ఆ మాట అని చెప్పాడు. వెళ్ళి ఎలా చెప్పి తెలుసండి, తాళ్ళకి బోరు ఊదినట్లుగా వెలుగెత్తి బిగ్గరగా మీరందరూ ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ మీరందరూ వేషధారులు అంట, తిరుగుబాటుదారులు అంట, పాపాత్ములు అంట, పాపం ఉందంట, పాపాలు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారంట. దేవుడు చెప్పాడు, చెప్పన్నాడు, చెబుతున్నారు, సరి చేసుకోండి మీరు అని చెప్పాడు. రెండో మాట చెప్పాడు, మీరందరూ నటిస్తున్నారంట, నటనా జీవితం కలిగి ఉన్నారంట. నటిస్తూ ఉంటే, నటిస్తూ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన సమాధానం రాదని చెప్పాడు దేవుడు. వినండి, నటనా జీవితాలు మార్చుకోండి అని చెప్పాడు. వినకపోవడానికి కారణాలు ఏంటో ఈ 3 రోజులు నేర్చుకున్నాం మనం. వినకపోవటానికి కారణాలు ఏంటో ఈ 3 రోజులు నేర్చుకున్నాం. ఏంటంటే నీ ప్రార్థన వినకపోవటానికి కారణం, 1 నటిస్తున్నావు, 2 చెడుతనాన్ని ఆధారం చేసుకున్నాం, 3 సున్నతి లేని అన్యుల మీద ఆధారపడి జీవిస్తున్నా. ప్రతి విషయానికి అన్యులను సంప్రదించి వచ్చినాకే ప్రార్థన చేస్తున్నా. అందుకే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన నాకు అంగీకారంగా లేదు అన్నాడు. 3వది, మీ నోళ్ళల్లో, నాలుకలో, హృదయములో, గొంతులో విషము కలిగి ఉండారు. విష పురుగులు మీరు, విషము కలిగి ఉన్నారు మీరు. విషము కలిగి హృదయం నిండా విషమించుకొని, పెదాల్లో కూడా విషమించుకొని ప్రార్థన చేస్తుంటే మీ ప్రార్థన నాకు అంగీకారం కాదు. ఉపవాసం ఉండారు, ఏడుస్తున్నారు, కానీ నేను వినలేకపోతున్నా, చూడలేకపోతున్నా, అది మార్చుకోండి అని చెప్పాడు. ఉదయకాలం మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వినటానికి ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే, నీ ప్రార్థన యేసు ప్రభువుకి ఇష్టంగా ఉండాలంటే నువ్వేం చెయ్యాలో ఉదయకాలం నేర్చుకున్నావు. ఏం చేయాలంటే, 1 దైవ భక్తి కలిగి ప్రార్థన చేయాలి. నువ్వు వేషధారిలాగా నీ ప్రార్థన చేస్తే వినను. ఉదయం చెప్పాడు దేవుడు, నేను దేవుడను. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు దైవ భక్తి కలిగి ప్రార్థన చేస్తే, దైవ భక్తితో సంబంధం కలిగి దైవ భక్తుల్లాగుండి ప్రార్థన చేస్తే మీ ప్రార్థన
వింటాను, నేను జవాబు ఇస్తాను, నేను మీరు కోరుకున్న ప్రతి దీవెన ఇస్తాను అని చెప్పాడు. కానీ మనుషులు దేవునికి ఉన్నారు, దైవ బిడ్డ కలిగి ఉన్నారు, దేవుని ప్రజలుగా ఉన్నారు, దేవుని భక్తులాగా ఉన్నారు, భక్తులుగా ఉన్నారు, దైవ భక్తి కలిగి ఉన్నారు, భక్తుల్లాగా ఉన్నారు. అంటే భక్తులు అనుకుంటున్నావంతే, నీ మట్టుకు నీవు భక్తులను అనుకునే సుప్తిపడి జీవిస్తున్నావా, కానీ రియల్గా నిజముగా నీ భక్తి జీవితం సరిగా లేదు. ఎవడైతే భక్తి కలిగి ఉంటారో, భక్తి పరులుగా ఉంటారో, దేవుని దృష్టిలో దైవ భక్తి కలిగి ఉంటారో, వారు ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ఏడిస్తే వెంటనే నేను సమాధానం ఇచ్చేదను. 145వ కీర్తన 19వ వచనం చదువుతాం. తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఎవరంట? ఎవరైనా యేసు ప్రభువునందు భయభక్తులు కలిగి, దైవ భక్తి కలిగి, యేసుక్రీస్తు ప్రభువులో దైవభక్తి కలిగి ఉండి ప్రార్థన చేస్తే నీ కోరిక ఏంటి? డబ్బో, ఆస్తో, సంతానమో, బిడ్డలో, ఆరోగ్యమో, ఉద్యోగమో, ఏది కావాలి నీకు అది నీకు అనుగ్రహించబడను వెంటనే. ఎప్పుడంటే దైవ భక్తి కలిగి, దేవుని యందు భయము భక్తి కలిగి, దైవ భక్తి కలిగి, దేవుని యందు భక్తిగా ఉండి నిజమైన భక్తి కలిగి నువ్వు ప్రార్థన చేస్తే అది అనుగ్రహించబడను. ఏమి స్నేహితులు వచ్చారో ఏ మీద నిందలేశారు, చాలా మాటలు మాట్లాడారు, ఏమి యొక్క భక్తిని కించపరిచి మాట్లాడారు, ఏమి భక్తిని అవమానకరంగా మాట్లాడారు. దాని ఫలితంగా ఏబు స్నేహితులు అందరికీ శిక్ష వచ్చింది, శ్రమ వచ్చింది, కీడు వచ్చింది. దేవుని కోపం వారి మీద కలుగుతుంది. వారందరూ దేవుడిని అడిగారు, అయ్యా మా శిక్షకి పరిష్కారం లేదో, ఈ శిక్షకు పోదో, నువ్వే శిక్ష వేస్తే మా స్థితి ఏమిటి అన్నారు. ఒక పని చేయండి, మీరు అందరూ లేచి ఏబు ఇంటికి వెళ్ళండి, మీరు అందరూ లేచి ఏబు దగ్గరికి వెళ్ళండి, ఏబు మీకోసం ప్రార్థన చేస్తాడు. తిట్టారు కదా, దూషించారు కదా, మీరు శపిస్తున్నారు కదా, శాపం వచ్చింది కదా, ఈ శాపానికి, ఈ శిక్షకు, ఈ శాపానికి పరిహారం కావాలంటే మీరు ఏం చేయాలంటే ఏబు భక్తుడి ఇంటికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి బలులు అర్పించండి, ఆయన మీ పక్షంగా ప్రార్థన చేస్తాడు అని చెప్పాడు. వాళ్ళు అడిగారు, ఏబుకే చేయాలో, ఏమే చెయ్యాలో మేము చేసుకోలేమో అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఏబు దైవ భక్తుడయ్యో, ఏబు దైవ భక్తి కలిగిన పరిపూర్ణ పరిశుద్ధ జీవితాన్ని కలిగిన నాకు ఇష్టమైన భక్తుడయ్యా, ఆయన ప్రార్థన చేస్తే వెంటనే నేను కార్యం చేస్తానయ్యా అన్నాడు. ఏబు గ్రంథం 42:8 చదువుతాం. ఏబు గ్రంథం 42:8 చదువుతాం. ఏబు గ్రంథం 7 ఎడ్లను 7 పొట్టేళ్లను నువ్వు తీసుకొని నా సేవకుడైన ఏం చేయంట 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన ఏబుని వద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించబడెను. అప్పుడు నా సేవకుడైన ఏబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా చెప్తే తెలుసా, మనం ఎవరైతే దైవ భక్తి కలిగి ఉంటే, దేవుని యొక్క భక్తిగా ఉంటే, దైవ భక్తి కలిగి ఉంటే నీవు ప్రార్థన చేసుకోవడమే కాకుండా ఇతరుల కోసం ప్రార్థించే అనుభవంలో ఉంటావు నీవు. అయ్యా స్నేహితులారు, ఏమి స్నేహితులారు, మీరు అందరూ వెళ్ళండి, మీకోసం ఏమునైతే దూషించాడో ఆ ఏబే మీకోసం ప్రార్థన చేస్తాడయ్యా, ఆ ఏబే మీ జీవితాలకి గొప్ప దీవెనిస్తాడయ్యా. ఏబు ప్రార్థన చేస్తే వెంటనే నీ మీద ఉన్న దోషము కొట్టివేయబడుద్ది, వెళ్ళండి అని చెప్తే అడిగారు వాళ్ళు, ఎందుకయ్యా ఏబే అంటే
ఏమయ్యా పరిపూర్ణ భక్తుడయ్యో, దైవ భక్తి కలిగిన వాడయ్యో. ఈ భూలోకములో ఎవడైనా సరే ఏబవలే నీవు కూడా, ఏలేవలే నీవు కూడా దైవ భక్తి కలిగి ఉంటే, నిజమైన దైవ భక్తి కలిగి ఉంటే, ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే నా దేవుడు నీకు సమాధానము అనుగ్రహించునుగాక, మేలు చెయ్యునుగాక. అందుకని ఏం చేయాలంటే దైవ భక్తి కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి అని చెప్పాడు. రెండో చెప్పాడు ఆయన, దేవుడు నీ ప్రార్థన వినాలంటే, ఉపవాసం ఉండి నీ ప్రార్థన దేవుడు వినాలంటే దేవుని చిత్తాన్ని నీవు నెరవేర్చాలట. దేవుని చిత్తము నీవు నెరవేరుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుని చిత్తాన్ని నీవు నెరవేరుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వెంటనే నీ ప్రార్థనకు సమాధానము దొరుకుద్ది. నీవు దేవుని చిత్తాన్ని చేయకుండా, దేవుని చిత్త ప్రకారము జీవించకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఇష్టానుసారంగా పాపములో, లోకములో, చీకట్లో, అంధకార సంబంధకు అధికారంలో జీవిస్తూ పాపిగా బతుకుతూ ప్రార్థన చేస్తే అంగీకారం కాదు. అందుకని దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ప్రార్థన చేయాలట. అదే యోహాను సువార్త 9:31 చదువుతాం. ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి అంగీకరించును. మనుషుల చిత్తం కాదండి. మన అందరం ఏం చేస్తారో తెలుసా? మీరు అందరూ ఏం చేస్తారో తెలుసా? మనుషులు డిపెండ్ అయిపోతున్నారు, మనుషుల చిత్తం నెరవేరుస్తున్నారు, మనుషులు ఏం చెబితే అదే చేస్తున్నారు. యేసయ్య అన్నాడు, నీవందరూ మనుషుల చిత్తాన్ని నెరవేరుస్తున్నావు కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా, నీ జీవితంలో కార్యాలు జరగట్లేదు. ఎవడైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటాడో, దేవుడి చిత్తాన్ని జరిగిస్తాడో అట్టివాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వెంటనే నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుద్దయ్యో. దేవుడి చిత్తం చేయాలి నువ్వు. యేసు ప్రభుల వారే తండ్రి చిత్తానికి లోబడ్డాడు. నా కుమారుడు భూలోకానికి వెళ్ళయ్యో అంటే తండ్రి చిత్తానికి లోబడి శరీరాన్ని ధరించుకుని నరుడుగా, నరవతారిగా భూలోకంలో జన్మించి జీవించి మనుషులందరి పాపాల కోసం, పాపములు పరిహారము చేయటానికి చనిపోవాలంటే చనిపోయి తండ్రి చిత్తాన్ని జరిగించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 27 చదువుదాం. రోమా 8:27. మరియు పరిశోధించువాడు ఆత్మ యొక్క ఎరుగును, ఏలయనగా ఆయన, ఎవరైనా ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి యొక్క చిత్తాన్ని, ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండెను. అంటే తండ్రి చిత్తం ఏంటి? నా ప్రజల కోసం ప్రార్థన చేయ అంటే ఆయన పరిశుద్ధుల కోసం ప్రార్థన చేస్తున్నా అంటే అర్థం ఏంటంటే తండ్రి చిత్తాన్ని జరిగించాడు, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. నీవు కూడా తండ్రి చిత్తాన్ని జరిగించే క్రైస్తవుడిగా ఉండాలి. తండ్రి చిత్తాన్ని జరిగించాలి. ఎవరో దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారో వారి ప్రార్థనకు వెంటనే సమాధానం నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. సమాధానం కావాలో, మేలు కావాలో, నీ ప్రార్థన వెంటనే వినాలంటే నీవేం చేయాలంటే తండ్రి చిత్తానికి లోబడు. తండ్రి చిత్తానికి లోబడకుండా ఇష్టానుసారం జీవిస్తే ఎప్పటికీ నీ ప్రార్థనకి సమాధానం రానే రాదు. బైబిల్కి మాట 1వ యోహాను పత్రిక 1 యోహాను 3:22. టైం అయిపోయింది. 1 యోహాను 3:22 చదువు. మరియు గమనించాలి, మరియు మనము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆజ్ఞలను గైకొనొచ్చు. గమనించాలి, మనము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆజ్ఞను గైకొనొచ్చు. ఆయన దృష్టికి
ఇష్టమైన అంటే ఆయన దృష్టికి ఆయన చిత్తానికి లోబడి ఆయన దృష్టికి ఇష్టమైనది చేస్తే మనం ఏది అడిగినా సరే అది ఆయన వలన నీకు దొరుకుద్దయ్యా. ఆయన చిత్తం చేయాలి. ఆయన చిత్తం ఏంటి? ఆజ్ఞ అనుసరించాలని, ఆజ్ఞ లోబడాలి. దేవుడికి ఇచ్చిన ఆజ్ఞ ఉందే, ఆజ్ఞ లోబడాలి. ఆ వాక్యం మనం చదువుతాం. ఆయన మరియు మనం అందరము ఆయన ఆజ్ఞకు లోబడాలి, ఆజ్ఞను గైకొనాలి. ఆజ్ఞను గైకొనకుండా, ఆజ్ఞను పాటించకుండా నీ కొరకు ఆజ్ఞ జారీ చేయబడింది. ఒక ఆజ్ఞ నీకు ఇవ్వబడింది. దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞకు లోబడక, ఆజ్ఞ పాటించక, ఆజ్ఞను తిరస్కరించేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు రానే రాదు. నీ ప్రార్థన అంగీకారంగా ఉండాలంటే దేవుని చిత్తాన్ని చేయాలి. నువ్వు ఆయన ఆజ్ఞకు లోబడి చదువు గైకొనొచ్చు. ఆయన దృష్టికి ఏంటంటే ఆయన దృష్టికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. దేవుని చిత్తానికి ఇష్టడుగా జీవించి ఉంటే నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకని దేవుని యొక్క ఆశీర్వాదం లేక ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థన చేస్తే వినవయ్యని చెప్పి వేస్తపోయి దేవుని మీద తిరుగుబాటు చేసే దానికంటే ఎలా ఉన్నావు, ఎలా ఉండి ఉపవాసం ఉంటున్నావు? వేషధారిగా ఉండావా, లోకంలో ఉండావా, విషయం కలిగి ఉండావా, పాపిగా ఉండావా, తిరుగుబాటుగా ఉండావా? అలా ఉండి చేస్తూ ఉంటే ఎప్పటికీ నీ ప్రార్థనకు సమాధానం రాదు. రావాలంటే ఒకటి దైవ భక్తి కలిగుండు, రెండు దేవుని చిత్తాన్ని జరిగించు. అప్పుడు ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. నీ దగ్గర సత్తా ఉండదు. ఆడుగుతావు దేశదమ్మలాగా ఆడి ప్రార్థన ఆడికెళ్ళి అయ్యా ప్రార్థన చేయి అని ఆడో అడుక్కుంటూ వెళ్ళు. నీ దగ్గర బతుకులో నీ బతుకులో మార్పు లేకుండా, నీ బతుకు విశ్వాసం లేకుండా, నువ్వు దేవుని ఆజ్ఞ లోపడకుండా, దేవుని చిత్తాన్ని లోపడకుండా, వాక్యరస జీవితం నీకు లేకుండా దేశదిమ్మలాగా దేశం అంతా తిరిగినా సరే నో యూజ్, ఉపయోగమే లే. సెట్ అండర్స్టాండ్? ఇంతటి అర్థం కావు. యేసయ్య మాటలు ఏంటంటే యేసయ్య వాక్యానికి లోపడాలి నువ్వు, దైవభక్తి కలిగి ఉండాలి నువ్వు, ఉపవాసం ఉండు, ఇక్కడ ప్రార్థన చేయి. దైవభక్తి కలిగి ఉండు, ఉపవాసం ఉండు, ఇక్కడ ప్రార్థన చేయి. నా దేవుడు వెంటనే ప్రార్థన అంగీకరించును గాక. దేవుని చిత్తానికి లోబడు, దేవుని చిత్తానికి లోబడి జీవిస్తూ ప్రార్థన చేయి. దేవునికి చిత్తానికి ఆజ్ఞకు లోబడక, వాక్యానికి లోబడక, బతుకులో హృదయంలో వాక్యమే లేకుండా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఉపయోగం ఏమీ ఉండదు. యేసయ్య కావాలంటే ఆజ్ఞ లోబడి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ చిత్తాన్ని లోబడి ఆయనతో మాట్లాడితే, ఉపవాసం ఉంటే వెంటనే నా దేవుడు నీ కుటుంబంలో డబ్బా, ఆస్తి, ఆరోగ్యమా, సంపద ఏది నీకు కావాలో అది అడుగుతుంటే వెంటనే నా దేవుడు అన్ని నీకు అనుగ్రహించి నీ కుటుంబాన్ని దీవించును గాక, సమృద్ధిచ్చును గాక, బలపరచును గాక. నీ కోరిక ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తున్నారు? ఆమె చేస్తుంది. మూడు లేవా మీకు? ఏంటి ఏం చేస్తున్నారు మీరు? ఏం నేర్చుకున్నారు ఇక్కడ మీరు? మా తండ్రి నీ కొందనాలు, నీ పాదములకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాలంలో తండ్రి ఎంత నేర్పినా ఎక్కడ వేసావే ఏంటి అక్కడే ఉండారు ప్రభువా. దేవునికి పైకి చెల్లించలేకపోతారు ప్రభువా. క్షమించయ్యా, మన్నించయ్యా, నేర్పించయ్యా, వేషధారి తీసేయ్యా. స్తుతించలేకపోతే, ఘనపరచలేకపోతే, నీకు మేము చెల్లించలేకపోతే అయ్యా ఎంత చేసిన వ్యర్థమైన తండ్రి. ఒక్కసారి నా ప్రజలతో మాట్లాడయ్యా. సత్యాన్ని గ్రహించి నిన్ను కనపరిచే నోర్లు మాకు దయచే ప్రభువా. ఆశీర్వదించయ్యా. ఈ రాత్రి కాలంలో
ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలు దీవించండి. నెలంతా కాపాడయ్యా. నూతన మాసంలోకి ప్రవేశించబోతున్నాం తండ్రి. నూతన దీవెన, నూతన ఆరోగ్యాలు, నూతన ఆశీర్వాదాలతో నింపండి. గతం కంటే అధికంగా పెట్టి ప్రతి కుటుంబం అయ్యా మీ నామంలో మంచి దీవెనలు పొందుకొని మే నెలంతా మంచి దీవెనగా ఉంటా సహాయం చేయ్యా. సంఘంలో రాలేక ఉన్న వారిని కూడా దీవించయ్యా, వాళ్ళ కుటుంబాలు దీవించయ్యా, నా సంఘాన్ని దీవించయ్యా, నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా. ఎవరికి ఏది కావాలో, ఏ మేలు కావాలో సహాయం చే అన్ని కుటుంబాలకయ్యా, నా సంఘానికి, నా గ్రామానికి మే నెలంతా చాలంత దీవెన, చాలంత ఆశీర్వాదం, చాలంత ఆరోగ్యాలు, చాలంత కృపాక్షేమాలతో నింపండి ప్రభువానికి స్తోత్రాలు మా తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి బిడ్డను అభిషేకించి దీవించి పంపించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ చిన్న పడదామండి. ఇందుకో నన్నింత తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నిటి సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము అందరూ తోడై ఉండును గాక. నూతన నెల దీవించబడును గాక, సఫల ఆశీర్వదించును గాక, సమృద్ధి వచ్చును గాక, కుటుంబాన్ని క్షేమం ఉండును గాక. అందరూ పొందనాలండి.